వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్కి వెంటనే నిధులు కేటాయించాలి. ఎస్సీ బీసీ ఎస్టీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు కేటాయించాలి. దళిత యువతకు ఉద్యోగ అవకాశం దళితుల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిధులు కేటాయించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిధులు కేటాయించాలి. ఎక్కువ నిధులు కేటాయించి సమస్యల పరిష్కారం చేయాలి. దళితులకు ఉపాధి చూపించాలి. దళితులకు ఉపాధి చూపించాలి. బడ్జెట్ కి ఎస్టీ వాళ్ళకి నిధులు కేటాయించాలి. కార్పొరేషన్లో నిధులు కేటాయించాలి. సబ్ప్లాన్ నిధులు కేటాయించాలి. ఆ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. ఆ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. అంబేద్కర్ విగ్రహం ఎల్ఐసి దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి పట్టణ కేవీపీఎస్ వారి నాయకత్వంలో దళిత సంఘాలని బహుజన సంఘాలు కూడా ఏకం చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలోనూ బడ్జెట్లో అసెంబ్లీలోను పార్లమెంట్లోను ప్రవేశపెట్టి దళితుల తలక పురోభివృద్ధి గురించి జనాభా ప్రాతిపదిక మీద మరి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఈ నిధులు ఎందుకు కేటాయిస్తారో దేనికి కేటాయిస్తారు అనుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తాలూకా ఆర్థిక పురోభివృద్ధి ప్రత్యేకంగా కేటాయించినట్లయితే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందిన దృక్పథంతో కేటాయించడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ప్రభుత్వాలు కేటాయించిన నిధులు ఈ సామాజిక వర్గాల పేర్ల మీద మరి వివిధ తాలూకా పథకాలకి వివిధ తాలూకా అభివృద్ధి కార్యక్రమాలకి మళ్ళిస్తున్నారు. పేరు షెడ్యూల్ కులాలది, షెడ్యూల్ తెగలది, వెనుకబడిన వర్గాలది. అభివృద్ధి అనేది అభివృద్ధి చెందిన వర్గాల తాలూకా వాళ్ళు పంచాయతీలైనా, సమితిలైనా, జిల్లా పరిషత్తులైనా, మున్సిపాలిటీస్ అయినా, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా నిధులు కేటాయించడం సంపూర్ణంగా లేనప్పుడు కూడా కేటాయించిన నిధులు కూడా ఏ యొక్క ఆశయాల మీద ఏ యొక్క సామాజిక వర్గాల పురోభివృద్ధి కేటాయించారో వాటి ఖర్చు పెట్టడం మానేసి మిగతా అంశాల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే నా అనుభవపూర్వకంగా చెప్తాను, స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా ఈ వర్గాలకు కేటాయించిన బడ్జెట్లో నిధులు మాత్రం వారి తాలూకా ఆఫీసులు మెయింటైన్ చేసుకోవడానికి, జీతాలు ఇవ్వడానికి, వాళ్ళ సర్వేలకి, వాళ్ళ తాలూకా సమస్యల మీద ఎక్కువ కానీ నిజమైన తాలూకా ఆర్థిక అభివృద్ధి చెందడానికి ఈ వర్గాలకు మనం సంపూర్ణంగా ఖర్చు పెట్టడం జరగలేదు. అంతేకాకుండా కొద్దో గొప్ప ఖర్చు పెట్టి ఈ వర్గాల్ని సమాజంలోని అభివృద్ధి చెందిన వర్గాల దగ్గర ఈ వర్గాల తాలూకా స్థాయిని దిగజార్చి ప్రతి ఒక్క సమస్యను కూడా ఆర్థిక అభివృద్ధి కూడా ఈ యొక్క కులాలకి లోన్లు ఆనేయండి, బడ్జెట్లు ఆనేయండి, వాళ్ళ పురోగతికాన్ని కేటాయిస్తుంది ప్రభుత్వం అని మిగతా వర్గాలు ఈ యొక్క చందన వర్గాలు ఈ వర్గాల మీద ఈర్ష్యాభావం కూడా కలగజేయడం అనేది ప్రభుత్వం ద్వారా జరుగుతుందని తలకు నా విజ్ఞప్తి. ఏది అయినప్పుడు కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలకే, అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, స్థానిక ప్రభుత్వాల, ఏ ప్రభుత్వాలైనా సరే ఒకే ఒక అంశం మీద పనిచేయటం లేదు. ఎంచేతంటే వీరి పురోగతి గురించి మీరు పనిచేయటం లేదు. ఎందుకంటే మీ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఎన్నికల మీద, మీ యొక్క ప్రజాప్రతినిధుల తాలూకా ప్రయాణాల మీద, మీ ప్రజాప్రతినిధుల తాలూకా సుఖశాంతుల గురించే మీరు పాటుపడతారు తప్ప కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏ సామాన్య ప్రజలు 90-80% ఉన్నారో ఆ ప్రజల తాలూకా మరి మనీ ద్వారానే, వారి తాలూకా పన్నుల ద్వారానే మనీ అనేది ప్రభుత్వాలకి జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన డబ్బు ద్వారా ఈ వర్గాల పురోభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వాలు లేకపోవడం ఈ యొక్క ప్రజల దురదృష్టకరం. ఏదైనప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఆ పథకాలు ఇస్తున్నాం, ఈ పథకాలు ఇస్తున్నాం, ఇవి చేస్తున్నామని కళ్ళబల్లి కబుర్లతోటి జనాలను మిశ్రమం చేసి ఓటును కాజేసే విధానంలోనే రాజకీయ పార్టీలు కూడా వ్యవహరించడం జరుగుతుంది. అందుచేత ఇప్పటికైనా సరే కార్పొరేషన్లకి కేటాయించిన కార్పొరేషన్కి ఇవ్వాలి, వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి. మరి ఇవాళ దేశంలో అన్ని సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు పెట్టి కనీసం ఆఫీసులు ఓపెన్ చేయకుండా, వాళ్ళు కుర్చీ చేయకుండా, వాళ్ళకి నిధులు కేటాయించుకుంటా ఆయా సామాజిక వర్గాలకి నాయకత్వం ఇస్తున్న ఈ చైర్మన్లు పని ఏమిటి అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది ఎండో వాళ్ళు ఇచ్చిన తల కారులు తిరగడం తప్ప కానీ ఆ వర్గాల యొక్క పురోభివృద్ధి గురించి చేయడానికి కార్యక్రమాలు ఏమి లేకుండా చేసింది ఇవాళ ప్రభుత్వం.